Good morning, church. Good morning. Praise the Lord. దేవుని స్తోత్రం. Praise the Lord. Good to see this morning. మనందరి చూడడం చాలా సంతోషం ఉంది. Just lift up your hands and praise the God and honor the God. Hallelujah. దేవునికి చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. Let's celebrate God's presence in this place. దేవుని యొక్క సన్నిధిని మనము ఒక పండగలాగా మనం సంతోషపడదామండి. I'm so thankful to be here. I'm so thankful to God for giving me this opportunity to share the God's word. మరి యొక్క సమయంలో మీ మధ్యలో ఉండటం చాలా సంతోషంగా ఉంది. మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. Scripture portion for today's sermon is taken from John chapter 15 verses 26 and 27. మరి ఉదయకాల సమయంలో వాక్య పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 26 నుండి 27 వచనాలు. Please stand up for reading the God's word. మరి ఒక వాక్యం మనం చదువుతుండగా దయచేసి మనం అందరం లేచి నిలబడదాం. But when the helper comes, whom I shall send to you from the Father, the Spirit of truth who proceeds from the Father, he will testify of me. 27. And you also will bear witness because you have been with me from the beginning. యోహాను సువార్త 15వ అధ్యాయము 26, 27 వచనాలలో ఈ విధంగా రాయబడింది. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. Let's do our Bible pledge. Please bring your Bibles close to your heart. మీ బైబిల్ను మీ హృదయానికి దగ్గరగా తీసుకురండి. బైబిల్ ప్రతిజ్ఞ చేద్దాం. Your word is written in my mind. Your word is hidden in my heart. Your word is lamp unto my feet and a light for my path. I will seek you with all my strength. I choose to live my life according to your word. Your word, O Lord, is eternal. Church, please be seated. దయచేసి అందరూ మనం కూర్చున్నాం. Church, as we are in the sermon series called Care. ప్రియ సంగమా, మనము కొన్ని వారాలుగా దేవుని యొక్క ఆదరణ లేకపోతే దేవుని యొక్క ఆయన యొక్క గొప్పతనం గురించి మనం వింటూ ఉన్నాము. Care means Christ always responds to everyone. ఈ యొక్క చింత లేకపోతే శ్రద్ధ అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి ప్రతి సమయంలోనూ ఆయన వారి యొక్క పరిస్థితిని బట్టి స్పందిస్తూ ఉంటారని మనం నేర్చుకున్నాం. Today our sermon title is Share Me. ఈ రోజు మన యొక్క వాక్య సందేశం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి ఒక అంశం ఏంటంటే షేర్ మీ, నా గురించి మీరు పంచుకోండి అని. So far in the sermon series we have learned about God the Holy Spirit. ఇంతవరకు మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం నేర్చుకుంటూ వచ్చాము. He is the third person of the Godhead. ఆయన త్రియేక దేవునిలో ఆయన మూడో వ్యక్తిగా ఉన్నట్లుగా మనం నేర్చుకున్నాము. God the Holy Spirit is equal with Father the God and the Jesus Christ in his nature, power and purpose. పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకుంటూ మనము తెలుసుకున్న విషయాలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అనగా తండ్రి దేవునికి యేసుక్రీస్తు దేవునికి సమాంతరంగా స్వభావము, లక్షణాలు, కార్యాలలో అన్నిట్లలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా సమానంగా ఉన్నాడని మనం నేర్చుకున్నాం. They are one in thought, one in word and one in work. వారు ముగ్గురు కూడా ఆలోచనలోను, కార్యములలోను, తలంపులోను ఐక్యమై ఉన్నారని మనం నేర్చుకున్నాం. That means the way they think, the way they speak, the way they work and the way they act are same. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పని చేసేటువంటి విధానము, ఆలోచన చేసేటువంటి విధానము సమస్తం కూడా ఐక్యమై సమానంగా ఉన్నదని మనం నేర్చుకున్నాం. One God revealed himself for his purpose, for his works into three divine witnesses in different timings. తండ్రి దేవుడు తన చిత్తమును, తన ఆలోచనలను ప్రకటన చేయడానికి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మగా సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా తనను తాను ప్రకటన చేసుకున్నాడు. For example, when we freeze water, it becomes ice, and when we boil water, it becomes vapor.
మరి మనము ఒక ఉదాహరణకి నీళ్ళని తీసుకుంటే దాన్ని మనము చల్లటి వాతావరణం పెట్టినప్పుడు అది ఒక ఐస్ లాగా గడ్డ కట్టిపోతుంది. అలాగే దాన్ని వేడి చేసినప్పుడు అది ఆవిరిగా కూడా మారిపోతుంది అనేది మనకు తెలుస్తుంది. Here ice, water, vapor are three same, but they are in different forms. అయితే నీళ్లు అలాగే మరి ఐస్ గడ్డ కట్టిపోవడం అలాగే మరి ఆవిరిగా మారడము అది అంతా కూడా ఒకటే ఒక పదార్థం నుండి వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. The amazing thing is, even though they change it to different forms, but their formula is same. మరి ఇవి అనేక విధాలుగా మరి మరి బయలుపడినప్పటికీ కూడా వాటన్నిటి యొక్క ఒక రూపం అనేది ఒక్కటే అని మనం తెలుసుకున్నాం. So the role of the Father, the Son and the Spirit are harmonious. మరి తండ్రి దేవుని యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర అనేది కూడా వారి యొక్క పాత్ర అన్నది అంతా కూడా ఐక్యమై ఉంటుంది. The will of the God the Father is to save the people from their sins. మరి తండ్రి దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి చిత్తం ఏమిటంటే ప్రజలందరినీ కూడా పాపం నుంచి విడిపించాలనేది. To fulfill the plan of the Father, Jesus came as a savior to the world. ఈ విధంగా తండ్రి చిత్తము పాపులందరినీ రక్షించాలనే తండ్రి చిత్తం అయితే దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. Who saved people from their sins. మరి ఆయన పాపంలో ఉన్న వారిని రక్షించాడు యేసుక్రీస్తు వారు. The role of the Holy Spirit is to protect the salvation by teaching all things and by reminding the things which was Father and the God said to us. మరి అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏమిటంటే మనం పొందుకున్నటువంటి రక్షణను ఆ రక్షణను నడిపించడానికి సంరక్షించడానికి అలాగే తండ్రి కుమారుడు ఏమేమి బోధించారో వాటన్నిటిని మనకి జ్ఞాపకం చేసి నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. So far we have learned how the Holy Spirit is one called alongside to people. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మానవులతో కలిసి ఏ విధంగా తను కార్యములు చేస్తాడు, ఏ విధంగా మనతో కలిసి ఆయన నడుస్తూ ఉన్నాడు అనేది మనం ఇంతవరకు నేర్చుకున్నాం. He helped as a great comforter when we are going through the troubles and in sorrows. మనం నేర్చుకున్నాము, మనం అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప ఆదరణకర్తగా ఆయన మనలో కార్యం చేస్తాడని నేర్చుకున్నాము. As a great counselor when we are confused and when we need someone to guide. మరి కొంచెం గలిబిలైపోయి మనం మార్గంలో దారి తప్పినప్పుడు ఆలోచనలు రానప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచనకర్తగా మనతో ఉండి మనం నడిపిస్తున్నాడు. As a great reporter he speaks God's truth and will. అలాగే సత్యమును దేవుని యొక్క సత్యమును బోధను మనకి స్పష్టంగా తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చున్నాడు. As a great teacher he prepares and informs us. మరి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప బోధకుడుగా మనకు ఏమేమి విషయాలు నేర్పించాలో రాబోయేటువంటి సంగతులను గురించి కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. Today I want to focus the role of the Holy Spirit as a great preacher. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏమిటంటే ఒక పెద్ద ముఖ్యమైనటువంటి ఒక ప్రసంగికుడిగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడని నేర్చుకుందాం ఈ రోజు. There is a difference between teaching and preaching. మరి బోధకు అలాగే ప్రసంగించడానికి మధ్య కొంత వ్యత్యాసం అనేది ఉన్నది. Preaching is primarily focused on changing lifestyle. మరి ప్రసంగించడం అంటే ఏమిటంటే ప్రాముఖ్యంగా వినేటువంటి వారి జీవితాలలో కొన్ని మార్పులు తీసుకురావడానికి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. While teaching is primarily aimed to transforming knowledge. అయితే బోధించడం అంటే ఏమిటంటే ప్రజలలో ఒక మరి వాళ్ళలో మార్పు చెందిస్తూ వాళ్ళలో జ్ఞానాన్ని నింపేటువంటిది బోధ. Preaching is proclaiming the good news, while teaching means explaining the truth of God. మరి ప్రసంగం అంటే ఏమిటంటే దేవుని యొక్క సత్యాన్ని సువార్తను ప్రకటించడము, కానీ బోధ అంటే ఏమిటంటే ఆ యొక్క సత్యం ఆ జ్ఞానం మనం అనుభవ రూపకంగా మనకి నేర్పించేటువంటిది బోధ. For example, preaching means saying do not commit sin, while teaching means saying how a person can keep himself from committing sin. మరి చూడండి, ప్రసంగానికి బోధకు తేడా ఏమిటంటే ప్రసంగించేటప్పుడు మీరు పాపం చేయొద్దు అని చెప్తూ ఉంటారు ప్రసంగంలో, కానీ బోధించడం అంటే ఏమిటంటే ఆ పాపం చేయకుండా ఉండడం ఎలా, ఏ విధంగా ఉంటే పాపంలో పడిపోకుండా ఉంటాము ఆ విషయాన్ని మనకి తెలుసుకోవడాన్ని బోధ అని చెప్తారు. Preaching means delivering of a sermon or religious address to an assembled group of people in church. మరి ప్రసంగం అంటే ఏమిటంటే మరి కొంతమంది విశ్వాసులు కూడినప్పుడు కొన్ని వాక్యాలను తీసుకొని వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడము చెప్పడానే మరి ప్రసంగం అని చెప్పొచ్చు మనము. Preaching, proclaiming God's truth in Jesus and building faith to the hearers. మరి అలాగే వినేటువంటి వారికి దేవుని యొక్క సత్యాన్ని యేసుక్రీస్తు గురించి ప్రకటన చేయడమును మనం ప్రసంగించు అని చెప్పొచ్చు. Through preaching, God's word is proclaimed in the power of the Holy Spirit to call people to Christ
and accept the word. మరి ప్రసంగం అంటే ఏమిటంటే సువార్త ద్వారా మరి పరిశుద్ధాత్మని దేవుడి దగ్గరికి పిలుస్తూ ఉంటాడు. ఆ వాక్యంలో నడవాలని, జీవితాలు మారాలని మరి ప్రసంగం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. Preaching helps us to know the relationship between God and us. మరి ప్రసంగం ఇంకా ఏం నేర్పిస్తుందంటే దేవునికి మానవులకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదని కూడా ప్రసంగంలో మనం నేర్చుకుంటూ ఉంటాం. Preaching changes people's mind, heart, behavior, manners and habits. మరి ప్రసంగము చేసినప్పుడు ప్రసంగముల ద్వారా మానవుల జీవితాలలో ఆలోచన విధానము మరి పనిచేసేటువంటి విధానం, అతని ప్రవర్తన సమస్తం కూడా మారుతూ ఉంటుంది. As we read in the scripture John 15:27, మనం ఈ ఉదయకాల సమయంలో చదివినటువంటి మాట యోహాను 15:26లో చూసినట్లయితే, and you also must testify, for you have been with me from the beginning. అక్కడ దేవుడు యేసుక్రీస్తు మీరు కూడా నాతో ఉన్నారు మొదటి నుండి, కాబట్టి మీరు కూడా దీని గురించి సాక్ష్యం ఇవ్వాలి అని చెప్తున్నారు. Here Jesus calls his disciples to testify about him. They are the eyewitness from the beginning of his teachings and the works he did in the world. యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్న మీరు శిష్యులారా, మీరు నాతో కూడా మొదటి నుండి ఉన్నారు, మా యొక్క వాక్యాన్ని మీరు విన్నారు, కాబట్టి విన్న వాక్యం గురించి మీరు ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. In this verse, the word also shows that Jesus involving disciples closely to the ministry of the Spirit. ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి సేవ పరిచయంలో ఆయన చేసేటువంటి కార్యాలకు దగ్గరగా మీరు కూడా కలిసి ఆ సాక్ష్యం ఇవ్వాలని యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్తున్నారు. From the beginning says the disciples would testify about what Jesus did and suffered for the world after his resurrection and the ascension to the Father. మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన తన సమాధి చేయబడి పునరుత్థానుడై ఆరోహణమైన తర్వాత వాటన్నిటి గురించి శిష్యులు ఆ రోజు నుండి వాళ్ళు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ వస్తూ ఉన్నారు. Both the Holy Spirit and the disciples should bear the witness for Jesus, because the word of the Lord says in Deuteronomy 19:15, a matter must be established by the testimony of 2 or 3 witnesses. మరి ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరి అలాగే శిష్యులు కలిసి యేసుక్రీస్తు చేసినటువంటి ఆ యొక్క శిలువ త్యాగం వాటన్నిటి గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ద్వితీయోపదేశకాండం 19:5-15లో ఒక విషయాన్ని గురించి ఎవరైనా నిర్ధారణ చేయాలన్నప్పుడు 2-3 సాక్షులతో కూడినటువంటి ఒక సాక్ష్యం ఉండాలని అక్కడ రాయబడి ఉన్నది. So God wants both human testimony and divine power to spread the gospel. మరి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మరి సువార్తను లేకపోతే సాక్ష్యమును మనము మరి వ్యాప్తి చెందించాలి అన్నప్పుడు దైవత్వం యొక్క పాత్ర అలాగే మానవుల యొక్క పాత్ర రెండు కలిసి మరి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలని చెప్తున్నాడు. One without the other is not in God's plan for preaching the word. ఈ సువార్త ప్రకటించట్లో సాక్ష్యం ఇచ్చట్లో మరి ఒకరితో ఒకరు కలవకుంటే మరి ఆ ఐక్యత లేకుంటే ఆ సువార్త అనేది ముందుకు వెళ్ళదు అనేది మనం గ్రహించాలి. The Bible never separates the ministry of the people from the ministry of the Spirit. మరి పరిశుద్ధ వాక్యము బైబిల్ ఎప్పుడు కూడా దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు సేవను అలాగే శిష్యుల యొక్క సేవను ఎప్పుడు కూడా వేరువేరుగా చేసి ఎక్కడ కూడా మనకి రాయించలేదు. ఇక్కడ The Spirit will bear witness to what Jesus has accomplished. మరి యేసుక్రీస్తు వారు సిలువలో ఏం చేసి ముగించారో దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. The Spirit has the same essence with the Father because he proceeds from the Father. మరి తండ్రిలో ఏమో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిలో ఎలాంటి స్వభావం ఎలాంటి సారము ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుడిలో కూడా అదే సారం అదే స్వభావం ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. The major role of the Holy Spirit is to bear witness about Christ in the minds and in the hearts of the believers. మరి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క సేవలో మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అతి ప్రాముఖ్యమైన పాత్ర ఏమిటంటే ఈ సువార్తను గురించి ప్రజల యొక్క హృదయాలలో ప్రజల యొక్క మనసులలో ఒక గొప్ప మరి మార్పు అనేది తీసుకురావడము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమై ఉన్నది. And to continue the ministry of the Jesus in the world. మరి ఆ విధంగా ఆ యేసుక్రీస్తు వారి యొక్క సేవ పరిచయం ముందుకు తీసుకెళ్లడము పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర అయి ఉన్నది. The Spirit leads into the truth, which is Christ. మరి పరిశుద్ధాత్మ దేవుడు సత్యంలోనికి నడిపిస్తాడు. ఆ సత్యము మరి ఎవరో కాదు అనేది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. He preaches us the good news of Christ and reminds the teaching of Christ and gives great evidences. మరి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు యొక్క బోధనను ఆయన చెప్పినటువంటి సువార్తను మనకు చెబుతూ వాటన్నిటిని మనకు నిరూపిస్తూ నడిపిస్తుంటాడు. The Holy Spirit makes us holy. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఓ పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నడిపిస్తూ ఉంటాడు.
We need to be holy as we are growing in Christ. మరి క్రీస్తులో మనం ఎదుగుతూ అభివృద్ధి చెందుతున్నంత వరకు మనం ఆ మార్గంలో పరిశుద్ధతను కూడా మనం ఎదగాలి అనేది మనం నేర్చుకోవాలి. Without the help of the God, the Holy Spirit, our witness is very weak and we can't be proved. మరి దయచేసి గమనించ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారము మరి సహాయం లేకుండా నిజంగా మన సాక్ష్యము ఎప్పుడు కూడా అది బలంగా ఉండదు, అది బలహీనంగానే ఉంటుంది. The Spirit testifies to Christ by fixing our faith in Him alone. మరి యేసుక్రీస్తు వారిలో విశ్వాసం పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ మన మనసులను హృదయాలను యేసుక్రీస్తు వైపు నడిపిస్తూ ఉంటాడు. The Spirit gives all the understandings of the spiritual truth. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆత్మ సంబంధమైనటువంటి సత్యములను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. The Spirit brings close to God. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలను దేవుని దగ్గరగా చాలా దగ్గరగా తీసుకొని వెళ్తాడు. The moment you accept Christ, He comes and lives in your hearts and your body will become the temple of God. మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో ఆ సమయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలోకి వచ్చి నివాసం చేస్తాడు. ఆ వ్యక్తి దేవునికి ఆలయంగా మారిపోతాడు. The Spirit searches for all the deep things of God. మరి పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తూ ప్రారంభం చేసిన తర్వాత గూఢమైనటువంటి గొప్ప సంగతులను కూడా బయలుపరుస్తూ నడిపిస్తాడు. The Holy Spirit God teaches and takes us deeper and deeper as we lead our Christian life. మరి మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తూ గొప్ప గొప్ప విషయాలను మనకు నేర్పిస్తూ లోతైనటువంటి ఆత్మీయ అనుభవాలను కూడా నడిపిస్తూ ఉంటాడు. God testifies Christ through us with the word in our hearts to the world. మరి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ఆ సత్యమును మరి ఇతరులకు సాక్ష్యం ఇచ్చే విధానంలో కూడా మనలో కార్యం చేస్తూ ఉంటాడు. The Spirit is a powerful prosecutor and preserver. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున వాదించేటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఒక ఉత్తరవాదిగా కూడా మన పక్షమున ఉండేటువంటి వాడై ఉన్నాడు. He exalts Christ in the world that has done and make us to accept the Lord as a Savior. మరి యేసుక్రీస్తు వారి లోకంలో చేసినటువంటి గొప్ప త్యాగమును ఆయన యొక్క ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్పగా మరి ప్రజలకు ప్రకటన చేసి ఆ సత్యాన్ని అంగీకరించేలాగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. The work of the Holy Spirit God is to change the lives of the people. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన పాత్ర ఏంటంటే ప్రజలలో ఒక మార్పును తీసుకొచ్చి క్రీస్తు వైపుకు నడిపించడమే. He opens the eyes and the hearts of the unbelievers by preaching the gospel. మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వినేటువంటి అన్యుల మధ్యలో వారి హృదయాలలో వారి మనసులను తెరిచి వారి మనోనేత్రాలను వెలిగించి రక్షణలోనికి నడిపిస్తాడు. As the Bible says in 1 Corinthians 12:13, బైబిల్ గ్రంథంలో మనం 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, therefore I want you to know that no one who is speaking by the Spirit of God says Jesus be cursed, and no one can say Jesus is Lord except by the Holy Spirit. చూడండి 12వ అధ్యాయం 3వ వచనం ఏదైనా రాయబడి ఉంది. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నానని అక్కడ రాయబడి ఉన్నది. The Holy Spirit preaches by taking what belongs to Jesus and make it known to us. మరి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధల నుంచి మాత్రమే తీసుకొని మానవులకు బోధించి వారిని సత్యంలోనికి నడిపిస్తాడు. He glorifies Jesus to us. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో మనలో యేసుక్రీస్తును గొప్పగా చేసి మనకి బోధిస్తూ ఉంటాడు. He reveals Jesus in His glory. మరి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క మహిమను కూడా మనకు ప్రకటన చేస్తూ ఉంటాడు. He glorifies Jesus by giving spiritual gifts. అలాగే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలో కొన్ని ఆత్మ వరాలను ఇస్తూ మరి యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తూ ఉంటాడు. Through speaking in tongues, healing and prophecies, He glorifies and testifies Jesus. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆత్మ వరాలను ఇస్తూ అన్య భాషలు మాట్లాడే వరము, అలాగే స్వస్థతను చేసేటువంటి వరం, ఇలాంటి వరాలను మనలో కలిగి చేసి వాటి ద్వారా యేసుక్రీస్తును మహిమపరుస్తూ ఉంటాడు. In Acts 1:8 it says, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా తెలియపరుస్తుంది. but you will receive power when the Holy Spirit comes on you, and you will be my witnesses in Jerusalem and all in Judea and Samaria and to the ends of the earth. ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు, యూదయ సమరయ గలిలయ ప్రాంతాలలో భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు.
After they received the baptism of the Holy Spirit, the disciples were able to preach and testify what they saw with their eyes and what they heard with their ears very powerfully. మరి ఇక్కడ ఈ వాక్యం ప్రకారంగా వారు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మను వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారు చూసిన వాటిని వారు విన్న వాటిని బయటకు వెళ్ళి ప్రజలకు ధైర్యంగా వాటిని ప్రకటించి బోధించినట్లుగా మనం చూస్తున్నాం. And disciples glorified Jesus in Jerusalem, Judea, Samaria and all the ends of the earth with the power of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులలో గొప్ప కార్యం చేసి వారిని యూదయలో అలాగే యెరూషలేములో అలాగే ఇంకా మరి అనేకమైనటువంటి ప్రాంతాలలో వారిని సాక్షులుగా నిలబెట్టాడు. Mary Magdalene and disciples testified God by an empty tomb. మరి అలాగే మరి వారు ఖాళీ సమాధిని గురించి కూడా వారు ప్రపంచానికి లోకానికి వారు సాక్ష్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. Through their witnesses they exalted the resurrected Christ. మరి వారు ఆ విధంగా చెప్తూ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తును వారి ప్రసంగాల ద్వారా వారు మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. Disciples testified about the death, burial and the resurrection of Christ. యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క మరణ పునరుద్ధానాల గురించి వారు సాక్ష్యం ఇస్తూ ముందుకు వెళ్ళారు. As disciples were witnessing Jesus Christ, they faced persecution. మరి యేసుక్రీస్తు గురించి వారు అనేక స్థలాలలో సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు వారు అనేక రకాల హింసలను కూడా వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. As Jesus said in John chapter 15:20. మరి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15:20 చెప్పినట్లుగా If they persecuted me, they will persecute you also. If they obeyed my teaching, they will obey yours also. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తూ రాశారు, నాకు వారు విధేయులైతే మీకు కూడా విధేయులవుతారు, నన్ను వారు హింసిస్తే మిమ్మల్ని కూడా లోకము హింసిస్తుందని యేసుక్రీస్తు వారు అక్కడ రాసి చెప్పారు. The Holy Spirit gave power to disciples to overcome the persecution. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి ఈ శిష్యులు వారు హింసలో ఉన్నప్పుడు ఆ హింసలను వారు జయించడానికి కూడా వారి శక్తి బలమును అనుగ్రహించాడు. On the day of the Pentecost, when Peter filled with the Holy Spirit, he witnessed Jesus Christ boldly. మరి పెంతెకోస్తు దినమున వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన సమయంలో ముఖ్యంగా పేతురు అక్కడ ప్రజలందరి ముందు యేసుక్రీస్తు గురించి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. In Matthew chapter 10:19 says, మత్తయి 10:19 ఈ విధంగా రాయబడి ఉన్నది. But when they arrest you, they do not worry about what to say and how to say. At the time you will be given what to say, for it will not be you speaking, but the Spirit of your Father speaking through you. మరి 10:19 చూస్తే వారు మిమ్మల్ని పట్టుకొని మరి చెరసాలలో వేసి మిమ్మల్ని మరి తీర్పుకు అప్పగించినప్పుడు మీరు ఎలాగ మాట్లాడదాం ఏం చెప్తామని చింతించొద్దు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏ విధంగా సాక్ష్యం చెప్పాలో మీకు నడిపిస్తాడని అక్కడ రాయబడి ఉన్నది. In Acts chapter 5, when apostles performed many miracles, signs and wonders among the people, many believed in the Lord and added to their number. మరి అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో ఇంకా కొన్ని వచనాలు చూస్తే ఈ యొక్క శిష్యులు వారు అపోస్తలులు వారు యేసుక్రీస్తు గురించి సువార్త చెప్తూ ప్రకటించి అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు సూచకార్యాలు చేసినప్పుడు ఆ చూసిన వారు విన్నవారు యేసుక్రీస్తులో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. The high priest and the members of the assembly were jealous of them and arrested and put them in jail. అక్కడ మహాసభలో ఉన్నటువంటి అధికారులు ప్రధాన యాజకులు ఈ యొక్క సువార్త ప్రకటనను ఈ ప్రచారం చూసి ఆ శిష్యులందరినీ తీసుకెళ్లి వారు చెరసాలలో బంధించినట్లుగా మనం చూస్తున్నాం. When they appeared before Sanhedrin, they were strictly ordered not to preach about Christ. మరి ఈ యొక్క యూదుల మత పెద్దల మహాసభలోనికి శిష్యులను తీసుకొచ్చి నిలబెట్టి వారి ప్రజలందరి ముందు వారిని హెచ్చరించారు. యేసుక్రీస్తు గురించి మీరు సాక్ష్యం ఇవ్వవద్దని గట్టిగా వారిని హెచ్చరించి పంపించారు. But Peter and other apostles replied, "We must obey God rather than men." మరి అక్కడ వారు ఆ మహాసభ ఎదుట మత పెద్దల ఎదుట వారు బెదిరించినను కూడా శిష్యులు చెప్పారు అపోస్తలులు, మీ మాట వినటం గొప్పనా ఏ దేవుని యొక్క మాట వినటం గొప్పనా అని అక్కడ వారు ధైర్యంగా బదులిచ్చారు. God raised him from death, whom you crucified on the cross. మరి ఆనాడు మహాసభలు యూదులు మత పెద్దలు ఎదుటి శిష్యులు చెప్పారు, మీరు యేసుక్రీస్తును సిలువ వైపు వేశారు, అయితే దేవుడు ఆయనను సమాధిని పైకి లేపి పునరుద్ధానుడుగా చేశాడని చెప్పారు సాక్ష్యం. He exalted Jesus as a Savior and Lord. Through Jesus they have repentance and forgiveness for their sins. మరి మీరు యేసుక్రీస్తు సిలువ వేశారు, కానీ తండ్రి దేవుడు ఆయనను పునరుద్ధానుడుగా లేపి ఆయన మహిమపరిచాడు. ఆయనలో రక్షణ, పశ్చాత్తాపం, మారు మనసు అన్ని కూడా ఆయన ద్వారా కలుగుతాయని చెప్పాడు. Before this Peter was afraid
afraid of Jews and he denied Jesus for 3 times. ఈ కార్యాలన్నీ జరగడానికి ముందు యేసుక్రీస్తు సిలువ వేసే సమయంలో పేతురు భయపడి మరి ఆయన కూడా ఏమైనా బాధ పెడతారని యేసుక్రీస్తు గురించి 3 సార్లు ఆయన నాకు ఎవరో తెలియదని బొక్కి అబద్ధం చెప్పాడు. But when he received the power of the Spirit, he stood up and preached a powerful message about Christ. మరి ఇంత భయపడినటువంటి పేతురు పరిశుద్ధాత్మ చేత శక్తి చేత నింపబడినప్పుడు ఆయన దేవుని కొరకు గట్టిగా నిలబడి ధైర్యంగా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. In Acts 9, God said that Paul was his chosen instrument to witness about him before Gentiles and the kings and before the people of Israel. మరి ఇక్కడ అపోస్తల కార్యాలలో మరొక వచనం 9వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ పౌలు గురించి చెప్పబడింది. పౌలు ఈయన నా యొక్క పరికరము లేకపోతే నేను ఎన్నుకున్నటువంటి ఒక పాత్ర ఉన్నారు. ఈయన అన్యజనులకు యూదులకు అందరికీ కూడా సాక్ష్యం చెప్పడానికి నేను ఎన్నుకున్నానని దేవుడు చెప్పాడు. Paul testified to Jesus before King Felix, Agrippa and in the city of Rome. మరి అలాగే పౌలు భక్తుడు ఆయన క్రీస్తు నమ్మిన తర్వాత మరి అనేకులు ఎదుట, రాజులు ఎదుట, ఫెలిక్స్ ఎదుట, అగ్రిప్పా రాజు ఎదుట, గొప్ప గొప్ప రాజుల అధికారులు ఎదుట యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా రాయబడింది వాక్యం. All the apostles, Stephen and James were persecuted and martyrs. మరి అలాగే మరి అపోస్తలులందరూ కూడా వారు హింసించబడ్డారు. అలాగే మరి స్టెఫన్ లాంటి వారు, అలాగే మరి ఫిలిప్ లాంటి వారు అనేకులు కూడా సువార్త కొరకు హింసించబడ్డారు. They testified and witnessed God even though they were going through persecution and preached the gospel boldly with the help of the Holy Spirit. మరి ఇంత భయంకరమైనటువంటి కఠినమైన హింసలలో పోతున్నప్పటికీ కూడా వారిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వారికి సహాయం చేసినప్పుడు వారు ధైర్యంగా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. Till the last breath of life they witnessed God, what God did in their lives. వారి చివరి శ్వాస వరకు కూడా మరి శిష్యులు అపోస్తలులు యేసుక్రీస్తు రక్షకుడని వారు అనేక ప్రాంతాలలో ప్రజల ఎదుట వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. They offered their lives as a living sacrifice to witness and testify the God. మరి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి ఆ యొక్క మార్గంలో, ఆ యొక్క విధానంలో వారు చివరికి వారి ప్రాణాలు కూడా మరి ఒక సజీవ యాగముగా అర్పించారు. They obeyed and followed God. వారు దేవునికి విధేయత చూపించి దేవునిని అనుసరించి నడిచారు. God the Holy Spirit preaches through the preachings of believers in whom he dwells. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో నివాసం చేస్తాడో ఆ విశ్వాసంలో నుండి, నమ్మినటువంటి వారిలో నుండి ఈ యొక్క సాక్ష్యము బయటికి తీసుకొచ్చి వారిని కూడా వాడుకుంటాడు. This incident happens 2000 years ago. ఈ యొక్క ఘటనలు ఇవన్నీ కూడా సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు. Then what about today? మరి అయితే ఈ రోజు ప్రస్తుతము ఏంటి, ఎలా ఉంది మన Is the situation is same or different? మరి ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు ఎలా ఉంది, అలాగే ఉన్నాయా, వేరేగా ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు? It is the same as it was in the past. మరి ఆనాది కాలంలో ఆ సమయంలో సువార్తకు ఎంత కఠినత్వం, ఎంత ఆటంకాలు ఉన్నాయో ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉన్నది. Even today we are facing the persecution. మరి ఆనాడు వారు హింసలను అనుభవించారు సువార్త చెప్పడంలో. ఈ రోజు కూడా సాక్ష్యం ఇచ్చట్లో మనం కూడా అనేక రకాల హింసలను మనం ఎదుర్కొంటూ ఉన్నాము. They don't have proper communication, proper facilities to preach the gospel. మరి ఆనాడు వారికి సువార్తను ప్రకటించడానికి వారికి అనుకూలమైనటువంటి సదుపాయాలు, వసతులు, మరి అనేకమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు చక్కగా లేవు, అనుకూలంగా లేవు ఆనాడు. But today God has blessed with us with many opportunities. మరి ఆనాడు వారికి అనేక అవకాశాలు, సదుపాయాలు లేవు. కానీ ఈ రోజు సువార్త ప్రకటించడానికి మనకు అనేకమైనటువంటి సదుపాయాలు, అనేకమైనటువంటి వసతులు మనకి దేవుడు కల్పించాడు. Through many ways we can reach the people in different areas sitting at home. మరి అలాగే ఈ రోజు ప్రస్తుతానికి సువార్తను ప్రకటించడానికి మనము అనేకమైనటువంటి పద్ధతులు, మరి అనేకమైనటువంటి మార్గాలను ఇంట్లో కూర్చొని కూడా మనం ఇతరులకు సువార్తను చెప్పేటువంటి వెసులుబాటు మనకి ఇప్పుడు ఉన్నది. Please friends, make use of this opportunity in the right way, what God has blessed for us. మరి ప్రియమైన స్నేహితులారా, దయచేసి గమనించండి, మీరు సువార్తను ప్రకటించడానికి మీకున్నటువంటి మార్గములను, మీకున్నటువంటి వస్తువులను, పరిస్థితులను వాటిని మీరు వాడుకొని సువార్తను ప్రకటించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. As early Christians, we have never seen the physical appearance of Christ. మరి ఆనాడు ఆది సంఘంలో, ఆది అపోస్తలులు యేసుక్రీస్తును ప్రత్యక్షంగా శరీరకంగా ఏ విధంగా చూశారో మనకు అలాంటి ఇప్పుడు లేదు. He did not appear to us as he appeared to Peter, James and John and Paul. ఆ అపోస్తలులైనటువంటి పేతురు, యోహాను, యాకోబులకు ఏ విధంగా యేసుక్రీస్తు వారి ముందు వారితో కలిసి నడిచాడో అలాంటి అనుభవం మనకి ఇప్పుడు లేదు. So Lord appeared to us spiritually when we received the
our hearts to the Lord. అయితే ప్రస్తుతము యేసుక్రీస్తు వారు మరి సువార్తను పరిశుద్ధాత్మ దేవుడు సువార్తను అంగీకరింపు చేయడం ద్వారా మరి మనం నమ్మడం ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఒక అనుభవాన్ని మనం కలుగు చేస్తూ ఉన్నాడు. We accepted Jesus as our life and savior. మరి యేసుక్రీస్తును మనకు జీవముగా ఆయనను మనకు రక్షకుడిగా మనం అంగీకరించి ఉన్నాము. As believers of Christ, we are witness on the earth just like the early believers. మరి ఆది సంఘములో ఉన్నటువంటి వారు ఏ విధంగా యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉన్నారో ఈనాడు కూడా మనకున్న పరిస్థితులను బట్టి మనం కూడా ఆయనకు సాక్షులుగా మనం ఉన్నాం. So can we be a witness of Jesus if we live life like worldly people? మరి దయచేసి గమనించండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనము యేసుక్రీస్తుకు సాక్షులుగా మనం ఉండగలమా? మరి బయట లోకస్తులుగా ఉన్నటువంటి జీవితంలో నుంచి బయటకు వచ్చి మనము సాక్షులుగా ఉండగలమా? ఈ ప్రస్తుతానికి according to the word. మరి దేవుని వాక్యానికి తగినట్టుగా జీవిస్తూ మనం సాక్షులుగా ఉండగలమా? As we are same or different from them? మరి మనము రక్షించబడ్డాము, మన బయట ఉన్నటువంటి ప్రజలకు మనకు ఏమైనా తేడా కానీ వ్యత్యాసం కానీ ఏమైనా ఉందా? కలిసిపోయామా? It is necessary to be different. తప్పనిసరిగా బయట ఉన్నటువంటి వారికి మనకు మధ్య తప్పనిసరిగా ఒక వ్యత్యాసము ఒక తేడా అనేటువంటిది ఉండాలి అని మనం తెలుసుకోవాలి. Yes, because the Bible says in Romans 12:2, బైబిల్ చెప్తుంది, రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా వాక్యం రాయబడి ఉన్నది. Do not conform to the pattern of this world, but be transformed by renewing of your mind. Then you will be able to test and approve what God's will is, His good, pleasing and perfect will. 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం రోమా పత్రిక, మీరు ఈ లోక మర్యాదలను లోక పద్ధతులను అనుసరించకుండా మరి మిమ్మల్ని మీరు సంపూర్ణంగా అనుకూలమైనటువంటి మిమ్మల్ని మీరు అప్పగించుకొని దేవుని చిత్తం ఎలాంటిదో తెలుసుకోవాలని, మనసు మారాలని, రూపాంతరం చెందాలని వాక్యం రాయబడింది. The verse says, be transformed by renewing of your mind. ఇక్కడ వాక్యం రాయబడి ఉన్నది, మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందండి అని రాయబడి ఉన్నది. ఇక్కడ God can only renew your mind which leads to transformation. చూడండి, దేవుడు మాత్రమే మన మనసును మార్చి మనలను రూపాంతరం వైపుగా నడిపించగలడు. We cannot witness, testify about Jesus and preach the gospel without transformation. మన జీవితంలో ఒక గొప్ప మార్పు లేకపోతే రూపాంతరం అనేటువంటి అనుభవం మనకు లేకుండా దేవుడి గురించి మనం నిజంగా సాక్షిగా జీవించలేము. Paul experienced this transformation in his daily life. మరి పౌలు భక్తుడు తన ప్రతిదిన జీవితంలో ఈ యొక్క రూపాంతరపు అనుభవాన్ని ఆయన పొందుకొని మరి సాక్షిగా జీవించాడు. The Holy Spirit God does the transformation. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఈ రూపాంతరమును తీసుకొని వస్తాడు. By this transformation we will be able to testify the Christ. మరి ఈ విధంగా నూతనమై రూపాంతరం పొందడం ద్వారానే మనం యేసుక్రీస్తుని గురించి మనం ఎక్కడున్నా కానీ సాక్షిగా జీవించగలం. Witness of Jesus and preaching the gospel to various parts of the world. అలాగే రూపాంతరం చెందడం ద్వారా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ మనం ఉన్న స్థలాలలో ఇంకా అనేక ప్రాంతాలలో మనం సాక్షులుగా యేసుక్రీస్తు వరకు ఉండవచ్చు. We will testify to God by our life, the way we speak, the way we act, the way we work. మరి సాక్షులుగా ఉండడం అంటే ఏమిటి? కొన్ని విషయాలు మనం చూస్తే మనం మాట్లాడేటువంటి విధానం ద్వారా చక్కగా మాట్లాడుతూ యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండొచ్చు. మనం ఆలోచన చేసే విధానం ద్వారా సాక్షిగా ఉండొచ్చు. మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన ద్వారా మార్గాల ద్వారా కూడా యేసుక్రీస్తుకు సాక్షిగా మనం ప్రజల మధ్యలో జీవించవచ్చు. Unless we walk in the Spirit, we cannot testify about Christ. నిజంగా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడకపోతే మనం నిజంగా సాక్షులుగా ఉండలేము. We need to maintain a relationship with Him and enjoy His resurrection power and life. మరి దేవునితో మనం నిజంగా ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక దగ్గర సంబంధము, ఒక బలమైనటువంటి ఆ సంబంధం మనం కలిగి ఉన్నప్పుడే మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని కూడా మనం పొందుకోగలం. We need His power to spread the gospel to others. మరి ఈ దేవుని యొక్క శక్తి మనకి ఉన్నప్పుడే ఈ సువార్తను మనం ప్రకటించడంలో మనం ముందుకు వెళ్ళగలం. We can be powerful witness only when the Spirit of God is in us. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో, నివాసం చేస్తాడో, అప్పుడు మాత్రమే దేవుని కొరకు బలమైన సాక్షులుగా మనం ఉండగలం. So I want to illustrate an example. ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. What is this? ఏంటంటే What is this? గ్లౌజ్. What is this? గ్లౌజ్. On what basis this glove is made? అది దేన్ని బట్టి ఈ యొక్క ఇది తయారు చేయబడింది?
దేన్ని ఆధారం చేసుకొని? This glove is made in the image of hand because it's supposed to have a relationship with the hand. ఇది ఎందుకు తయారు చేశారు? దీని ఉద్దేశం ఏమిటంటే చేతికి, ఇది చేతి కొరకు తయారు చేశారు కనుకనే ఆ చేయి ఎట్లా ఉందో అలాగే దీన్ని కూడా తయారు చేశారు. Does the glove has a purpose if a hand is on above or below or far or side? మరి ఈ గ్లౌజ్ ఎందుకు తయారు చేశారు? మరి ఏడు ఒకటి దగ్గరగా కింది పైకి ఎట్లంటే ఉంటే if the hand is on the above or on the below or on the side or the far. ఓకే, దయచేసి గమనించి ఒకవేళ ఈ గ్లౌజ్ అనేది ఈ చేతి పైన క్రిందనో అటుప్రక్క ఇటుప్రక్క ఉంటే ఇది ఉపయోగపడుతుందా మనకి? No. ఉపయోగపడదు. Because it is formed in the image of hand. When hand enters into the glove, it will have the purpose. దయచేసి చూడండి, చేతిని మనము ఈ చేతిని దీంట్లో తొడిగినప్పుడు మాత్రమే దీని యొక్క ఉద్దేశం అనేది మనం నెరవేరుతుంది. దీని ద్వారా మనకి కార్యం కూడా మనం ఏదైనా చేయగలం. If it is enters half, does it works? మరి మన చేతిని దీంట్లో కొంచెమే పెడితే తొడిగితే అది పనిచేస్తుందా, మనకి ఉపయోగపడుతుందా? No. If it is enters entirely in the hand, it will have purpose. మరి మన చేతులు వాటి ఆకారం ఎట్లా ఉందో కరెక్ట్ గా మన చేతులు వేళ్ళు వాటిని తొడిగినప్పుడు మాత్రమే దాని ఉద్దేశం అనేది చక్కగా నెరవేరుతుంది. So church, we are created in the image of God. ప్రియ సంగమా, మనం కూడా దేవుని ఆత్మలో ఆత్మ పోలికలో మనం సృష్టించబడ్డాము. When God enters inside us completely, then only we have the purpose to testify to God. దేవుని స్తోత్రము. ఈ చేతులు తొడగబడినప్పుడు కరెక్ట్ గా ఇది ఉపయోగపడినట్టు మనలో కూడా దేవుని ఆత్మ, మనం కూడా దేవుని ఆత్మలో సృష్టించబడ్డాం. ఆ ఆత్మ మనలో కరెక్ట్ గా ఉన్నప్పుడు, మనము దానిలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఉపయోగపడతాము. So here the glove represents us. ఇక్కడ ఈ యొక్క గ్లౌజ్ అనేది మనకు మరి దగ్గరగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And the hand represents the Holy Spirit. ఈ యొక్క చేతులు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాయి. When the Holy Spirit is not inside a person cannot testify to God. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో లేనట్లయితే ఆ వ్యక్తి దేవునికి సాక్షిగా ఉండలేడు. Now you and I are the glove. మరి నువ్వు నేను కూడా మనము ఈ చేతికి తొడిగేటువంటి గ్లౌజ్ లాంటి వారము మనం. And the Holy Spirit is the hand. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక చేయి లాగా ఉన్నాడు. As he is the greatest preacher, you and I will become a preacher when God the Holy Spirit dwells in us. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప ప్రసంగికుడు కాబట్టి ఆయన మనలో ఉన్నప్పుడు మనము కూడా ఆయన వలనే దేవుని కొరకు సాక్షులుగా ఉండగలము. హల్లెలూయా. God the Holy Spirit is waiting to enter inside you. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి చాలా చురుక ప్రవేశించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. He is ready to fill you with his power, with his knowledge, with his wisdom, with his courage and with his boldness. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి తన శక్తి, బలము, తన జ్ఞానముతో, తన గొప్పతనంతో నిన్ను నింపాలని ఆయన సిద్ధముగా ఉన్నాడు. He wants you to turn into a powerful preacher and a witness to the Christ. ఆయన నీలోనికి ప్రవేశించి నిన్ను ఒక గొప్ప సాక్షిగా, నిన్ను ఒక గొప్ప వాక్యములు చెప్పే ఒక ప్రసంగికుడుగా కూడా తయారు చేయాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. He wants to testify the Christ. ఆయన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. He is helping you to preach the good news to the unreached and the one who is need the word. మరి వాక్యము విననటువంటి వారికి, అన్య జనులకు సువార్త చెప్పడానికి ఆయన నిన్ను వాడుకోవాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. But friends, it is dependent on you. అయితే ప్రియ స్నేహితులారా, అది నీ మీదనే ఆధారపడి ఉంటుంది. Are you allowing or resisting the Spirit to reside in you? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీలోనికి వచ్చి నివసించడానికి నువ్వు అనుమతిస్తున్నావా, లేకపోతే నువ్వు నిరాకరిస్తున్నావా? God is asking you to allow him and dwells in you. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలని, నీలో ప్రవేశించి నివాసము చేయాలని ఆయన సిద్ధంగా ఆయన ఉన్నాడు. Give him a place in your heart. దయచేసి నీ హృదయంలో ఆ దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. This transfers you and make you become his witness. మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితంలోనికి చోటు ఇచ్చినప్పుడు నువ్వు ఒక గొప్ప సాక్షిగా మారిపోతావు. He is moving in this place and waiting for your submission. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి స్థలంలో సంచారం చేస్తున్నాడు. నీలోనికి రావాలని, నీ జీవితంలో
వారందరూ మూల్యమును చెల్లించారు. In the same way, you believe the God promise. ఆ విధంగా దేవుడు మరి తన యొక్క వాగ్దానమును మన కొరకు చేసి ఉన్నాడు. Receive the gift the God has offered you. మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక వరమును నువ్వు విశ్వాసంతో అంగీకరించాలని దేవుడు కోరుతున్నాడు. The gift is the Holy Spirit. ఆ వరము మరి ఏది కాదు కానీ అది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. Thank for him and accept him. మరి ఆ వరమును బట్టి నువ్వు దేవునికి తండ్రికి స్తోత్రం చెప్పి విశ్వాసంతో నువ్వు మరి అంగీకరించాలని దేవుడు కోరుతున్నాడు. You believe that Holy Spirit comes in you and fills you. మరి ఆ విశ్వాసంతో నువ్వు అంగీకరించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాలకు వచ్చి నింపి నిన్ను ముందుకు నడిపిస్తాడు. Surrender him your will, your desires and your ambitions and let him take first place in your life. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని నీ జీవితంలోనికి అంగీకరించి మరి నీ ఆలోచనలను నువ్వు సొంత చిత్తమును కోరికలను ఆ దేవునికి సమర్పించి అర్పించి ఆయనను నీ జీవితంలోనికి మరి తీసుకొని నడిపించమని నువ్వు ఒప్పుకో. Church, you received a gift this morning. ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ఆ వరాన్ని మీరు స్వీకరించుకున్నారు. Please don't leave this place without accepting the gift. దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని వరమును మీరు తీసుకోకుండా పొందుకోకుండా మీరు దయచేసి స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళవద్దు. If anyone of you have not experienced this presence dwelling in you, please ask the God to fill with Holy Spirit. దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ఆయన యొక్క ప్రసన్నతను ఇప్పటి వరకు అనుభవించకపోతే దయచేసి విశ్వాసంతో ఆ వరాన్ని నువ్వు తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని జీవితంలోనికి మరి నువ్వు స్వీకరించి స్వాగతం చెప్పాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. This is your moment. ఇది నీ యొక్క సమయం. Allow him to fill you. పరిశుద్ధాత్మ దేవుని నీలోనికి వచ్చి నింపమని నువ్వు దయచేసి కోరుకోవాలని ఇది నీ సమయం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Unless the great preacher is inside you, you cannot preach, you cannot testify, and you cannot witness the God. మరి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని గురించి నువ్వు ఒక సాక్ష్యం చెప్పాలన్నా, ఆయన గురించి ప్రకటించాలన్నా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఖచ్చితంగా నివాసం చేయాలనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. Please, church, ask the God to fill your hearts. ప్రియ సంగమా, దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను నింపమని అడగండి. Don't leave this place with empty hands. దయచేసి ఖాళీ చేతులు ఖాళీ హృదయంతో ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. Leave this place with the presence of God. దేవుని సన్నిధిని దేవుని ఆత్మను పొందుకొని ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని This place is filled with spirit. ఆయన ఈ స్థలమంతా కూడా ఇది దేవుని ఆత్మ చేత నింపబడిన స్థలం ఇది. Experience His will, experience His presence. ఆయన సన్నిధిని ఈ స్థలంలో నీ హృదయంలో నువ్వు అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. Open your hearts and minds to receive Him. నీ హృదయంలో నీ మనసులో పూర్తిగా తెరిచి దేవుని ఆత్మను నువ్వు నీ జీవితంలోనికి స్వీకరించుకో. Definitely the God will do this. దేవుడు తప్పనిసరిగా ఈ కార్యము చేస్తారని చెప్పాడు. He fills your heart. ఆయన నీ హృదయాన్ని నింపుతాడు. He leads your life. ఆయన నీ జీవితాన్ని నడిపిస్తాడు. You will be the greatest witness to the Christ. అప్పుడు దేవుని కొరకు గొప్ప సాక్షిగా మారిపోతావని You దేవుడు will be the greatest preacher to the ends of the world. ఈ మరి సర్వ సృష్టికి కూడా నువ్వు ఒక సాక్షిగా ఒక వాక్యమును బోధించే ఒక వ్యక్తిగా నిన్ను దేవుడు మారుస్తాడు. Please ask the God to fill in. దయచేసి నీ హృదయాన్ని